హాయ్ సుధీర్ గారు. హాయ్ అండి. సార్, మీరు ఎంతో పొలిటికల్ విషయాలు ఎప్పుడూ చర్చిస్తూ ఉంటారు మా ఛానల్లో. అలాంటి మీరు పవన్ కళ్యాణ్ రాజకీయ భవిష్యత్తు ఏంటి? పవన్ కళ్యాణ్ 2019లో ఎంత కాదనుకున్నా జీరో లెవెల్‌కు వెళ్ళిపోయారు. అలాంటి వ్యక్తి వారాహి యాత్ర తర్వాత చాలా అద్భుతమైన గ్రాఫ్ పెంచుకోగలిగారు. మరి ప్రస్తుతం టీడీపీతో అలయన్స్ పెట్టుకోవడం వల్ల అతని గ్రాఫ్ పెరుగుతుందా, తగ్గుతుందా? అతని గ్రాఫ్ అనేది ఏందనంటే ఎప్పుడైనా ఒక మనిషికి ఇంకొక మనిషి తోడైతే అది ప్లస్సే అవుతుందండి. ఇక్కడ కూడా ఏందనంటే గ్రౌండ్ లెవెల్‌లో జన సైనికులు ఎంత విధంగా కష్టపడుతున్నారో, తెలుగుదేశం పార్టీ తెలుగు తమ్ముళ్ళు అవ్వచ్చు, తెలుగుదేశం కార్యకర్తలు అవ్వచ్చు కష్టపడుతున్నారు. సో, అతనికి తెలుగుదేశం అనేది పక్కాగా ఎసెట్ అవుతుంది. ఎందుకు ఎసెట్ అవుతుందనంటే 2019ది ఒకసారి వెళ్దాం. 2019 ఎన్నికల రిజల్ట్స్ చూస్తే దగ్గర దగ్గర 6% ఓట్లతో ఒక్క సీటుతో సరిపెట్టుకోవాల్సి వచ్చింది వేరేగా పోటీ చేయడం వల్ల. ఇప్పుడు ఆ 6% కాస్త పెరిగాయని చెప్పేసి మనకి రిపోర్ట్స్ వస్తున్నాయి గ్రౌండ్ లెవెల్లో. కొత్త ఓటర్లు రావడం, ఇప్పుడున్న ఓటర్లు కూడా మారడం, ఓటర్ల శైలి మారడం, ఓటర్ నైజం మారడం, ఇవన్నీ వస్తుందంటే వాళ్ళని 10-12% వరకు పెరగడం, ఆ 10-12% కూడా శాసించే స్థాయికి ఎదగడం. అది తెలుగుదేశంలో నిర్ణయాత్మక శక్తికి, తెలుగుదేశంతో ఏదైతే పొత్తు పెట్టుకుంటున్నారో వాళ్ళు నిర్ణయాత్మక శక్తిగా కొన్ని నియోజకవర్గాల్లో ఉండడం మనం చూస్తున్నాం. అందులో వచ్చేసి ఏంటంటే మెయిన్గా గోదావరి జిల్లాలు, విశాఖ జిల్లాలో కొన్ని నియోజకవర్గాల్లో వాళ్ళకి ప్రభావం అనేది ఎక్కువగా కనిపిస్తుంది. దాంట్లో భాగంగా వస్తే ఏంటంటే జన సైనికులకు కానీ, జనసేన పార్టీకి కానీ తెలుగుదేశంతో కలవడం అనేది ఏంటంటే అడిషనల్ అసెట్ అనేది అవుతుందండి. సరే, కానీ ప్రస్తుతం వైఎస్ఆర్సీపీ వాళ్ళు చేస్తున్న ప్రచారం ఏంటంటే టీడీపీ జెండా మోయండర్రా జన సైనికులారా అన్నటువంటి పిలుపుని వాళ్ళు ఇచ్చి ఎక్కువగా ప్రచారంలో తీసుకెళ్తున్నారు. పవన్ కళ్యాణ్ గారు, మనం టీడీపీ వెనక వెళ్ళట్లేదు, టీడీపీతో కలిసి వెళ్తున్నాం, మనం ఎవరు జెండాలు మొయ్యట్లేదు అని బలంగా చెప్తున్నా కూడా ఇక పవన్ కళ్యాణ్ పని అయిపోయింది టీడీపీతో పొత్తు పెట్టుకోవడం వల్ల అనేటువంటి ప్రచారం ఎంతవరకు పబ్లిక్లోకి వెళ్ళి ఓట్లు బదిలీ అవ్వని స్థాయికి చేరుకుంటుంది? ఓకే, అయితే ఒక మంచి ప్రశ్నగా చెప్పుకోవచ్చు. ఇప్పుడు ఇక్కడ ఏంటంటే అపోజిషన్ అవ్వచ్చు, అధికార పార్టీ అవ్వచ్చు, ఒక పార్టీకి ఇంకో పార్టీ అనేది పడనప్పుడు సిద్ధాంతపరంగా కానీ లేదంటే సైద్ధాంతిక పరంగా కానీ విభేదించాలనుకునేటప్పుడు మాత్రం ఆ పార్టీని బ్లేమ్ చేయడం అనేది జరుగుతుందండి. బ్లేమ్ చేయడం మీన్స్ ఆ పార్టీ అనేది బాగోలేదు, ఆ పార్టీతో వెళ్తే మీరు ఇప్పటికి కూడా కూలీలు లెక్క ఉంటారు, పార్టీ జెండాలు మోసే కూలీలు లెక్క చూస్తారని చెప్పేసి ఏంటంటే అధికార పక్షం అక్కడ చేయడం మనం గమనిస్తున్నాం. కానీ ఇక్కడికి వచ్చేసరికి ఏంటంటే జనసేన అనే పార్టీ ఏంటంటే నాయకత్వం ఎవరైతే ఉన్నారో మెయిన్గా జనసేన చీఫ్, ఆ చీఫ్ అనే అతను ఏంటంటే రెండు పార్టీలు కలిసే పనిచేస్తాయి, ఎవరితో కూడా పని చేయట్లేదు, ఎవరి కింద పని చేయట్లేదు, ఆ పార్టీతో కలిసి పనిచేస్తామని చెప్పేసి స్పష్టంగా చెప్పారు. దానికి ఓట్ అనేది ఏంటంటే చేయడం కోసం, స్ప్లిట్ అవ్వడం కోసం వస్తే ఏంటంటే అది అధికార పక్షం కుట్రగా అనేది భావించవచ్చు. 2024 ఎలక్షన్కి సంబంధించి పవన్ కళ్యాణ్ గారి వ్యూహం, చంద్రబాబు నాయుడు గారి వ్యూహం ఇద్దరిది కలిసి ఎలా ఉండబోతుంది? పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు నాయుడు గారు కలిసి అంటే ఏదైనా సరే ఒక గవర్నమెంట్ ఫామ్ చేయడానికి చాలా ఛాన్సెస్ ఉన్నాయి. ఇప్పుడు వీళ్ళిద్దరూ కలిసి గడిచిన ఎన్నికల్లో ఏవేవైతే తప్పులు జరిగాయో వాళ్ళకి ఇండివిజువల్గా అవ్వచ్చు, కామన్గా అవ్వచ్చు, కంబైన్డ్గా అవ్వచ్చు, ఆ మిస్టేక్స్ని ఏ ఎలక్షన్లో రిపీట్ చేయకుండా ఉంటే వీళ్ళు మంచి సీట్లతో గవర్నమెంట్ ఫామ్ చేయడానికి చాలా ఛాన్సెస్ ఉంటాయి. అండ్ మీరు ఏదైతే అడిగారో వాళ్ళ తలకి వ్యూహాలు కానీ ఏంటంటే ఎక్కడైతే ఓట్ అనేది స్ప్లిట్ అవ్వడానికి చేయడానికి ఛాన్సెస్ ఉన్నాయో, ఎక్కడైతే లీడర్లు క్యాడర్ వీక్గా ఉందో అక్కడ ఎన్హాన్స్ చేసుకోవడానికి వీళ్ళైతే వర్కౌట్స్ చేస్తున్నారు. ఆల్రెడీ వర్క్ అనేది 6 months బ్యాక్ నుంచే వర్క్ స్టార్ట్ అయిపోయింది టీడీపీ జనసేన ప్రతి కాన్స్టిట్యున్సీలో. మీరు చూసుకున్నట్టయితే 6 నెలల కిందట ఉన్న పరిస్థితులని ఇప్పుడు లేవు. అప్పుడు కొంత అల్లర్లు కానీ డిస్టర్బెన్సెస్ కానీ నియోజకవర్గాల లెవెల్లో టీడీపీ జనసేన కార్యకర్తల మధ్య జరగడం మనం చూసాం. కానీ ఇప్పుడు యాజ్ ఆఫ్ నౌ డిసెంబర్లోకి వచ్చేసరికి ఏంటంటే అల్లర్లు 1-2 దగ్గరలో ఉన్నా సరే మెజారిటీ ప్లేసుల్లో అండర్స్టాండింగ్ చేసుకునే సిచ్యువేషన్కి వచ్చారు. ఇదంతా ఏంటంటే వాళ్ళ వ్యూహాల్లో భాగమే. ఈ 1-2 అరా కూడా వస్తే ఏంటంటే ఫిబ్రవరి నాటికి ఎన్నికల నోటిఫికేషన్ నాటికి అవి కూడా లేకుండా వాళ్ళు ప్లాన్ చేస్తున్నారు. కొన్ని దగ్గరలో అకామిడేట్ చేయలేకపోతే, ఒక టీడీపీ క్యాండిడేట్ని అకామిడేట్ చేయలేకపోతే వాళ్ళకి ఎమ్మెల్సీ ఇవ్వడం కానీ, జనసేన క్యాండిడేట్ని కూడా అకామిడేట్ చేయలేకపోతే వాళ్ళకి సీట్ ఇవ్వలేకపోతే వాళ్ళకి ఏదో ఒక పదవి ఇస్తామని కానీ ఏదో ఒక విధంగా సర్ది చెప్పి, అది కార్పొరేషన్ చైర్మన్లో అవ్వచ్చు, లేదంటే
మంచి స్థాయిలో ఉన్న లీడర్ అయితే ఎంపీ సీట్ అవ్వచ్చు. ఏదో ఒక విధంగా అకామిడేట్ చేయడానికి వాళ్ళిద్దరు కలిసి సన్నాహాలు అనేది చేసుకుంటున్నారు. పవన్ కళ్యాణ్ గారు ఎక్కడ పోటీ చేయబోతున్నారు? గాజువాక, భీమవరమా లేదా భీమవరం, తిరుపతి? మనకి గడిచిన ఎన్నికల్లో అయితే పవన్ కళ్యాణ్ గారు గాజువాక, భీమవరం చూసాం. ఇప్పటివరకు ఉన్న ఇన్ఫర్మేషన్ అయితే భీమవరం పక్కా, భీమవరంతో పాటు ఎక్కడో దగ్గర వేయాలి, లేదంటే కొంతమంది 2 నియోజకవర్గాల్లో వేయాలి, ఒకటే వేయాలి, లేదంటే పిఠాపురం అని కొంతమంది అంటున్నారు. అది అతని తాలూకా మైండ్లోనే ఉంటుందండి. అది పార్టీ ఇంటర్నల్ ఇష్యూ. అది అతని తాలూకా ఆలోచన బేస్ చేసుకుని ఉంటుందండి. 2019లో కానీ, 2014 నుంచి 2019 వరకు కానీ, 2019 ఎలక్షన్ అప్పుడు కానీ పవన్ కళ్యాణ్ చాలా జోష్గా, ఊపుగా రాజకీయాన్ని ఆవేశపూరితంగా నడిపించారు. ఇప్పుడు చాలా సైలెంట్గా, ఏదో స్తబ్దతగా, ఆలోచనాత్మకంగా వెళ్తుందా, లేకపోతే ఆయన ఏమైనా డేలా పడ్డారా? ఓకే. రాజకీయాల్లో ఉండకూడనిది ఏందనంటే ఆవేశం అండి. ఆవేశంతో ఉంటే ఏ పనులు కూడా చేయలేరు. ఎందుకనంటే చెట్టు మొక్కగా ఉన్నప్పుడు ఎదిగేటప్పుడు ఒకేసారి ఎదుగుతుంది. ఒక స్టేజ్కి వచ్చిన తర్వాత దాని ఎదుగుదల ఆగుతుందండి. దాని తాలూకు స్ప్రెడ్డింగ్ అనేది పెరుగుతుంది, విస్తరణ అనేది పెరగాలి. అలానే రాజకీయ నాయకుడికి మొదట్లో జోష్గా ఏది కానీ మాటలు విసరడం కానీ జరిగిన తర్వాత ఒక స్టేజ్కి వచ్చిన తర్వాత తన మైండ్ సెట్ని, మెచ్యూరిటీ లెవెల్స్ని పెంచుకుంటే కార్యకర్తల్ని ఇది చేయగలరండి. అలా కాకుండా ఇంకా మనం జోష్గా అరుస్తాము, లేదంటే ఆవేశపూరిత ప్రసంగాలు వస్తుందనంటే జనాలు అనేది యాక్సెప్ట్ చేయరండి. జనాలు యాక్సెప్ట్ చేయకపోవడాన్ని మనం 2019 రిజల్ట్స్లో చూసాం. ఆఫ్టర్ దట్ ఏ ఎలక్షన్లు వచ్చినా ఎవరైతే ఆవేశపడ్డారో వాళ్ళు ఎవరు కూడా సక్సెస్ అయినట్టు మనకి హిస్టరీలో ఉండదండి. అది స్తబ్దుగా ఉండడాన్ని డీలా పడడం కింద ఎప్పుడు కూడా కన్సిడర్ చేయకూడదు. వాళ్ళు వస్తుందంటే సైలెంట్ పాలిటిక్స్ అంటారు. సైలెంట్ పాలిటిక్స్ ఏంటంటే స్ట్రాటజీస్లో భాగంగా ఇప్పుడు ఒక మాట కామెంట్ ఆవేశంలో 2-3 మాటలు ఎక్కువ వస్తే దానికి వస్తుందని అపోజిషన్ మీన్స్ ప్రజెంట్ ఏదైతే అధికారంలో ఉందో అధికార పక్షానికి అది ఒక ఆయుధం కింద తయారవుతుంది. సో వాళ్ళకి ఆయుధాలు ఇచ్చే స్టేజ్లో ఇలా ఉండకూడదు. కాబట్టి సైలెంట్గా ఉండి పాలిటిక్స్ చేసుకోవడం అనేది చాలా మంచిది. మాట్లాడేటప్పుడు భావ వ్యక్తీకరణ, వాళ్ళ తాలూకా మాట తీరు అనేది ఏంటంటే ప్రజలు అబ్జర్వ్ చేస్తారు. ఎస్పెషల్లీ వస్తే ఏంటంటే తెలివైన వాళ్ళు, చదువుకున్న వాళ్ళందరూ ఏంటంటే వాళ్ళ మాట తీరును అనేది అబ్జర్వ్ చేయడం జరుగుతుందండి. అధికార పక్షంలో కొంతమంది లీడర్లు ఉన్నారు, వాళ్ళ మాట తీరు చాలా ఎబ్బెట్టుగా ఉంటుంది. సాధారణ ప్రజలు టీవీలు చూడడానికి కూడా భయపడే విధంగా, ఇబ్బంది పడే విధంగా మనం చూస్తున్నాం. అట్లా మాట్లాడితే ఏ రాజకీయ నాయకుడిని కూడా సాధారణ జనాలు అయితే క్షమించరండి. వాళ్ళకి ఓటు వేయడానికి కూడా రెడీగా ఉంటారండి. థ్యాంక్ యూ సుధీర్ గారు. థ్యాంక్ యూ అండి. మీ విలువైన సమయం మా కేటాయించండి సార్. ధన్యవాదాలు. ధన్యవాదాలు.